Happy birthday to Happy birthday to dear Cherry. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Cherry. Happy birthday to you. ఈ యొక్క బర్త్డే జరుపుకునేదానికి అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప సమయం కొరకు నీకు వేలాది స్తోత్రం. కుటుంబీకులుగా అందరం ఇక్కడ చేరి ప్రభు నేను కొనియాడే భాగ్యం దయచేస్తారు. యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి. ఈరోజు కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం ఒక వచనాన్ని చూసుకొని మనము చెర్రీ యొక్క బర్త్డే ఎన్నో బర్త్డే 8th 7th పూర్ణ సంఖ్య. గుడ్ తీసిన వారు నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట నిజంగా. ఈరోజు నాకు తెలియలా చెర్రీ సంపూర్ణ సంఖ్యకు షిఫ్ట్ అవుతా ఉంది. 7వ సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజంగా ప్రతి ఒక్కళ్ళ జీవితాలలో ఈ యొక్క బర్త్డేస్ అనేది మనం ఆచరిస్తుంటాము. అదేమైతే ప్రతి నూతన సంవత్సరంలో మనం గడిచిన సంవత్సరం అంతా నిజంగా కృతజ్ఞతగా ఎన్నో మందికి అలాంటి ఒక చాలా తక్కువ ఇప్పుడుండే ఒక కమర్షియల్ లైఫ్లో కృతజ్ఞతగా ఏమన్నా నలుగురిని పిలిచి కృతజ్ఞత కూడికే పెట్టుకోవాలి. ఏ ఒక్క కూడికే పెట్టుకోకపోయినాను మనం కృతజ్ఞత కూడికే అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతలోండి ఇంతలో మాయమయ్యే ఒక జీవితంలో దేవుడు ఒక గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ యొక్క చిన్నారి కాదు అందరి ఒక జీవితాలలో లేఖనాలు ఏమంటా ఉంటున్నాయంటే దేవుణ్ణి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4లో అందరికీ తెలిసిన విషయం ఏముంటున్నదండి? ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎందుకంటే మనం నూతన సంవత్సరంలో అడుగు పెడతా ఉంటున్నాం. నూతన సంవత్సరమే కాదు, రాత్రి పూట మనం పనుకొని ఉదయాన లేయడమే అదే గొప్ప ఒక అద్భుతం దేవుడు మన ఒక జీవితాలలో చేయడం. 365 రోజులు ఈ యొక్క చిన్నారిని కాచి కాపాడి మరొక నూతనమైన ఒక సంవత్సరంలో అది ఇంకా 7వ సంవత్సరం వరకు కాచి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా వాక్య భాగము ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏం చెప్పబోతా ఉంటున్నదంటే చదవండమ్మా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా చిన్నారి బర్త్డే ఉన్నాను. ఈ యొక్క మాట నీతో నాతో మాట్లాడే ఒక మాట ఏమంటా ఉంటున్నాడంటే మనము వెళ్ళే ఒక మార్గమును ఆయన ఇన్స్ట్రక్టివ్ అంటా ఉంటున్నాడు. ఎలా ఏ ఒక్క త్రోవల్లో, ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవంగా ఉంటున్నాడు యేసయ్య. అందుకని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ చిన్నారికి మనకు ఇంకా మాట్లాడే మాటలు ఏమంటా ఉంటున్నాయంటే నువ్వు నడిచిన ఒక త్రోవను ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ. ఎంత చక్కటి ఐఎమ్ గోయింగ్ టు గైడ్ యూ అంటే ఏమంటారండి తెలుగులో? సురక్షితంగా మనల్ని గైడ్ చేసే. ముందు చదవండి. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఎవరు చూడటంలే, మనల్ని ఎవరు కేర్ చేయరని కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కృప సదాకాలము ప్రతి క్షణము మన పట్ల ఉంటున్నది. నువ్వు నడిచే ప్రతి ఒక్క త్రోవలో పగులు కానివ్వండి, రాత్రి కానివ్వండి, సమస్యలలో కానివ్వండి, సంతోషంలో కానివ్వండి, ఆరోగ్యంలో కానివ్వండి, అనారోగ్యంలో కానివ్వండి, అనుకూలంగా ఉన్ని అనానుకూల పరిస్థితులలో ఇంకా దేవుని యొక్క దృష్టి సదాకాలము మన పట్ల ఉంటున్నది. ఎంత గొప్ప మాట చూడండి. ఎంత ఎంకరేజింగ్ వర్డ్ ఇది. నిజంగా మన ఒక జీవితాలలో
మనకు ఏ ఒక్క నిరీక్షణ లేదు, ఎవరు మనల్ని చూడటంలో, ఎవరు నాతో ఉండటం లేదు, యా పరిస్థితులలో ఎవరు కొన్ని విషయాలలో ఈరోజు బర్త్డే అని మనం అందరము మామతోటి, ఇంకా నేను అదే అంటా ఉన్నా షేక్ మామతోటి, మనం ఇట్లాంటి ఉన్నప్పుడే మనం అందరం కలుసుకుంటామంటే అవును అంటారు. ఎందుకంటే సహజంగా నార్మల్గా ఎవరు కలుసుకోరు. నిజంగా ఎవరిదన్నా మన యొక్క దృష్టి అంటే మనం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే ఏదో ఒక కార్యం ఉండాలా, ఏదో ఒక ఒకేషన్ ఉండాలా. అప్పుడు మాత్రమే మనం కేంద్ర బిందువుగా నలుగురిలో ఉంటాము, అందరికీ కలిసే ఒక అవకాశం. అయితే ఈ దేవుని యొక్క విషయంలో అలాగేం లేదండి. ఈ డజంట్ నీడ్ ఎనీ ఒకేషన్ ఆర్ వెకేషన్. ఏముంటున్నారంటే సదాకాలము ఆయన ఒక దృష్టి, కరుణ, కృప మన పట్ల ఉంటున్నదంట. మనం నడిచే ఒక త్రోవను ఈజ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్టివ్, ఎలా నడచాలి, మన ఒక జీవితాన్ని ఎలా జరిపించాలి అనేది. నిజంగా అలాంటి ఒక దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండడము, అలాంటి ఒక గొప్ప దేవుడు ఆయన ఒక కృప మన పట్ల ఉంటున్నదంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటున్నది. ఈరోజు ఇంకా చెరి ఒక జీవితంలో ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఇలాంటి ఎన్నెన్నో నూతనమైన ఒక బర్త్డేస్ జరుపుకోవాలొచ్చేది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మంచి ఎదుగుదల, మంచి ఆరోగ్యము, మంచి పరలోక జ్ఞానంతో దేవుడు ఆమెను, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ ఆశీర్వదించాల. నిజంగా ప్రియమైన సోదరుడా, ఈరోజు ఎంత చక్కటి వాక్యము. దేవుడు నీతో నాతో చెరితో అందరితోటి మాట్లాడే మాటలు ఏముంటున్నదంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటున్నది. నిజంగా ప్రియమైన సోదరుడా, మనం ఒక కృతజ్ఞత భావంతో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క కృతజ్ఞత కూడికలో మనం కలిసి ఉంటున్నామంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, అందరి తరపున చెరికి ఒక నూతన సంవత్సరం అంటే హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ. వచ్చిందమ్మా? ఇంకా రాలేదా?